4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఏ విధంగా సృష్టించాడు? నిన్ను నన్ను ఏ విధంగా సృష్టించాడంటే దేవుడు తన స్వరూపమందు తన చేతులతో నిన్ను నన్ను సృష్టించాడు. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని తన స్వరూపమందు సృష్టించినందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించకుండా మనం ఏం చేస్తున్నాం? మనం ఏ విధంగా దేవుని ప్రశ్నిస్తున్నాం? దేవుని పొట్టిగా ఎందుకు ఉంచినావు? దేవుని పొడుగు ఎందుకు ఉంచినావు? దేవుని బక్కగా ఎందుకు ఉంచినావు? దేవుని లావుగా ఎందుకు ఉంచినావు? నన్ను ఈ విధంగా ఎందుకు ఉంచినావు అని చెప్పి మనం దేవుని పైన ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఇచ్చిన స్వరూపాన్ని బట్టి, ఇచ్చిన రూపాన్ని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్తున్నామా, లేదా వందనాలు చెప్తున్నామా, ఆరాధిస్తున్నామా? దేవా నాకు ఈ రూపం ఇచ్చినందుకు వందనాలు. చాలా మందికి ఈ రూపం లేదు. ఈ రూపం లేకుండా వాళ్ళు ఎలానో ఉన్నారు, వికారంగా ఉన్నారు. కానీ నాకు ఈ రూపం ఇచ్చాం, ఇందుని బట్టి వందనాలు అయ్యా అని చెప్పి ఏ రోజైనా మనం ఆయనను ఆరాధించామా? ఆయనకు వందనాలు చెప్పామా? ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని తెలుసుకుంటావో నువ్వు చేసే ఆరాధన ఆత్మానుసారంగా ఉంటుంది. నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా సనుక్కున్నావు అనుకో, దేవుని పైన సనుగుతూ ఆరాధన చేసావనుకో, నీ జీవితంలో చేసిన ఆరాధన ఆత్మానుసారమైన ఆరాధన ఉండదు. రెండవది, నువ్వు చేసే ఆరాధన దేవునికి మహిమ రాదు. నేను చేయకపోతే, లేదా నేను దేవునికి ఆరాధించకపోతే చూద్దాం ఎవరు ఆరాధిస్తారో, దేవుని గురించిన మహిమ ఎవరు చెల్లిస్తారో. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం. 19:1. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. నేను దేవుని, నిజమైన దేవుని సత్యం, ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే మన బదులు ఎవరు చేస్తారంటే, ఎవరు దేవుని మహిమపరుస్తున్నారు? ఆకాశం మహిమపరుస్తుంది, అంతరిక్షం దేవుని గురించిన సత్యాన్ని ప్రచురింపజేస్తుంది. నేను చేయాల్సిన పని ఆకాశం అంతరిక్షం చేస్తుంది. సహోదరి, ఒకసారి గమనించుకో, మనం చేసే ఆరాధనలో ఆత్మానుసారమైన ఆరాధన ఉందా? సత్యమైన ఆరాధన ఉందా? దేవుని గురించిన ఆరాధన ఆత్మానుసారంగా సత్యంగా ఉండాలి. ఏం చూసుకున్నాం? సత్యం ఏంటంటే ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టి ఎటువంటిదంటే తల్లి గర్భం కంటే ముందే మనల్ని ఏర్పయించుకున్న సృష్టి. రెండోది, ఆయన స్వరూపమందు మనల్ని రూపించిన సృష్టి. అందుని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి.